అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి వాక్య భాగము సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. ఇక్కడ మొదటి లైన్లో మనం గమనించినట్లయితే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నదనమాట. స్వబుద్ధి అనేటువంటిది మనం గమనించినట్లయితే మనము మన పూర్ణ హృదయంతో దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మనం ఏం చేస్తూ ఉన్నట్లంటే ఖచ్చితంగా స్వబుద్ధిని ఆధారము చేసుకుంటూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే స్వబుద్ధి అనేటువంటి దాన్ని దేవుని వాక్యంలో ఏ విధంగా రాయబడుతూ వచ్చిందంటే, స్వబుద్ధి అంటే ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 3వ లైన్లో నేను ఒక మాట చదువుతాను, గమనించండి. స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం స్వబుద్ధిని అనుసరిస్తూ ఉన్నాము అంటే మనం ఏమని చెప్తూ ఉన్నారంటే ఇక్కడ అవివేకులమని ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ గమనించవచ్చు. అంటే స్వబుద్ధిని అనుసరిస్తూ మనం జీవించినట్లయితే మన జీవితాల్లో మనం ఏమంట వివేకులం ఏమాత్రమును కాదు, అవివేకులముగా మనము పరిగణించబడతామని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ బయలుపరచబడుతూ ఉన్నదన్నమాట. అయితే ఈ అవివేకులు ఏ విధంగా ఉంటారు, అవివేక ప్రవర్తన అంటే ఏంటి, అవివేకం అంటే ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక అవివేకపు పని మనకు కనబడుతూ ఉన్నదనమాట. ఆ అవివేకపు పని ఏమిటి అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనకపోవటమే. దేవుని ఆజ్ఞను మన జీవితంలో మనము గైకొనకుండా ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం ఏమంట అవివేకులము. తర్వాత మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన స్వబుద్ధిని మనము ఆధారము చేసుకుంటూ ఉన్నాము. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని ఆజ్ఞను గైకొనకపోవటం అనేటువంటిదే అవివేకము. ఈ అవివేక పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏమైపోతాము, మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వారంగా మనము చేయబడతాం. ఇక్కడ సౌలు తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞను మీరుటను బట్టి అవివేకిగా చేయబడుతూ వచ్చాడు. మన జీవితాల్లో మనము దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో, దేవుడు మనకి ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో దాని విషయంలో మనము ఏమైనా తప్పిపోయి ఉంటే నిజంగా మనం అవివేకులమై ఉంటూ ఉన్నాం. ఈ అవివేక పని నుండి మనము తప్పించబడాలి అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకునేటువంటి ఆ స్థితి నుండి మనము దూరం కావాలి అనేటువంటిదే దేవుని యొక్క వాక్యము ఈ దినం మనకు తెలియజేస్తూ ఉన్నదనమాట. కనుక మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితిలో మనం ఉంటే తప్పకుండా మనం సరిచేసుకొని దేవుని ఆజ్ఞను గైకొనేటువంటి అనుభవంలో మనం ఉండి వివేకులంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ఈ దినాన బయలుపరుస్తూ ఉన్నదనమాట. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే 2వ లైన్లో, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాము అనేటువంటి దాన్ని మన జీవితాల్లో ఎలాగ రుజువుపరుచుకోవచ్చు అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మొట్టమొదటిగా మనము దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఉంటాము. తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే దేవుని నామాన్ని దూషించేటువంటి వారంగా మనము ఉంటామన్నమాట. నా జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించేటువంటి పరిస్థితులన్నిటిని బట్టి అన్నీ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులే మన జీవితాల్లో ఉంటాయని మనము చూడమన్నమాట. అనేకమైనటువంటి అనానుకూల పరిస్థితులు, మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు, మనకు అసాధ్యమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి దూషించేటువంటి వారంగా, దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారంగా మనం ఉంటాం. నిజంగా నా జీవితాల్లో ఇలా దేవుని దూషిస్తూ ఉన్నావు అంటే, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావు అంటే నిజంగా నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. అలాగున మన జీవితంలో ఉంటే తప్పకుండా మనము అటువంటి జీవితం నుండి మనం తొలగించబడి ప్రతి పరిస్థితిలో మన పూర్ణ హృదయంతో దేవుని యందు
నమ్మిక ఉంచాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, అవివేకులు వివేచింపరు. ఇక్కడ మనకు ఒక మాట గమనించవచ్చు. అవివేకులుగా మనం ఉన్నప్పుడు మనము వివేచించమంట, అంటే మనం గ్రహించుకోలేము. దేన్ని గ్రహించుకోలేము? దేవుని వివేచింపరు అంటే ఆలోచించలేము అనమాట, దాన్ని అర్థం చేసుకోలేము. దేన్ని అర్థం చేసుకోలేము? పైవచనం మనం గమనించినట్లయితే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అవివేకులంగా మన జీవితాల్లో మనం ఉన్నట్లయితే దేవుని కార్యాలను మనము గ్రహించలేనటువంటి వారంగా ఉంటాం. దేవుని కార్యాలను మనము అర్థం చేసుకోలేనటువంటి వారంగా ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. మన జీవితాల్లో దేవుని కార్యాలని గుర్తెరగలేకపోతూ ఉంటే, మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలని అవి ఎంత ఉన్నతమైనవో, ఆయన చేసేటువంటి ఆ యొక్క పనులు ఎంత మంచివో, ఎంత శ్రేయస్కరమైనవో అనేటువంటిది మనం గ్రహించలేకపోతూ ఉన్నాము అంటే నిజంగా మనము దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచటం లేదు, కానీ మన స్వబుద్ధిని మాత్రమే మనం ఏం చేసుకుంటూ ఉన్నాం? ఆధారం చేసుకుంటూ ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించినై ఉంటున్నాం అన్నమాట. ఇంకో విషయం ఇక్కడ గమనించినట్లయితే, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం, ఇక్కడ అవివేకుల గురించి ఏం చెప్పబడుతూ ఉన్నదంటే, వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే అవివేక హృదయం ఏం చేస్తూ ఉందంటే మూఢత్వమును వెల్లడి చేస్తుందన్నమాట. అయితే వివేకి అయినటువంటి వాడు ఏం చేస్తాడు? తన విద్యను దాచిపెట్టుకుంటాడు, తనకున్నటువంటి జ్ఞానాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. అయితే వివేకి అయినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే తన యొక్క ప్రజ్ఞను, తన యొక్క జ్ఞానమును ఇతరుల ఎడల చూపించుకునేటువంటి వాడుగా ఉండడనమాట. అయితే అవివేకులు ఏం చేస్తూ ఉంటారంటే తమకున్నటువంటి మూఢత్వం అది జ్ఞానంగా భావించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చెప్పుకుంటూ ఉంటారు, నేను అలా, నేను ఇలా, నేను ఇట్లా చేశాను, నేను అట్లా చేశాను, నా ఆలోచనలు ఇలా ఉంటాయి, నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది చాలా మంచి నిర్ణయం తీసుకుంటాను, అసలు దానికి తిరిగే ఉండదు అని వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకునేటువంటి అనుభవాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. అంటే మన గురించి మనం చెప్పుకుంటూ, నేను ఇలా ప్రార్థన చేసుకున్నా, నాకు వచ్చింది, నేను ఇలా చేసిన, నా ప్రార్థన చాలా గొప్పది, నా విశ్వాసం చాలా గొప్పది, నా యొక్క నమ్మకత్వం చాలా గొప్పది అని నీకు నువ్వే చెప్పుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా నీ యొక్క మూఢత్వం కిందికే వస్తుందన్నమాట. నిజంగా విశ్వాసి అయినటువంటి వాడు, నిజంగా తన జీవితంలో దేవుని కార్యాలను చూసినటువంటి వాడు ఎవడు బయటికి గొప్పలు చెప్పుకోడనమాట. ఎప్పుడూ దేవుణ్ణి మాత్రమే గణపరచవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు మాత్రమే గణపరుస్తూ ఉంటాడు, కానీ ప్రతిసారి నాకు అట్లా చేశాడు, ఇట్లా చేశాడని ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే అక్కడ మాట్లాడేటువంటి వాడుగా ఉండడు. తన యొక్క వివేకి అయినటువంటి వాడు తన విద్యను దాచిపెట్టును అన్నట్లుగా దేవుని కార్యాలని కూడా తను దాచిపెట్టుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చెప్తూ, ఎక్కడ అనవసరమో అక్కడ దానిని వెల్లడి చేయకుండా తన జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానం చొప్పున ముందుకు వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడనమాట. అదే ఇక్కడ అవివేకులు తమ మూఢత్వం ఏం చేస్తారంట? వెల్లడి చేస్తారు. అలాగున మన జీవితాల్లో మన గురించి మనము గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నిజంగా మనము అవివేకులమే, మన స్వబుద్ధిని మనము ఆధారము చేసుకున్నటువంటి వారమే. మనకు సమయం తక్కువగా ఉన్నది కనుక కొన్ని మాటలను చెప్తాను, గమనించండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అంటే మన పూర్ణ హృదయంతో మనం దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాము అనేటువంటి ఆ యొక్క దానికి రుజువు ఏంటి అంటే మనము కొన్ని విషయాలని ఇక్కడ గమనిద్దాం. మన జీవితంలో మనకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మనం చింతిస్తూ ఉంటే, మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, దాని మీదే మన యొక్క శ్రద్ధను నిలుపుతూ ఉన్నట్లయితే నిజంగా మనము పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచలేదు అని రుజువుగా ఉంటున్నది. రెండవదిగా మన జీవితంలో ఇది అసాధ్యం అబ్బా, ఇది జరగదు, ఇది ఎట్లా జరుగుతుంది, ఇది జరిగే అవకాశమే లేదబ్బా
అని అసాధ్యమైనటువంటి పరిస్థితులను నిజంగా ఇవి అసాధ్యమే అని నీవు నమ్మినట్లయితే దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వాడవుగా లేవు అని చెప్పుకోవచ్చు. నిజంగా నీవు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితంలో చింత ఉండదు. నీ జీవితంలో అసాధ్యం ఇది జరగదు, ఇది జరిగే అవకాశమే లేదనేటువంటి మాటలు నీలో నుండి రావు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నా కూడా దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసం, అనేటువంటి నమ్మకము నీ జీవితంలో ఖచ్చితంగా ఉంటున్నదన్నమాట. అయితే ఈ యొక్క మూడవదిగా మనం గమనించినట్లయితే మన జీవితాల్లో తొందరపాటు అనేది ఉంటుందన్నమాట. మనము దేవుణ్ణి ఏం అడగము, మనకి ఏ దోస్తుంటే అది చేస్తూ ఉంటాం అనమాట. ఏ దారి దొరుకుతూ ఉంటే ఆ దేవుడు ఈ దారిని చూపించినాడులే అనేసి ఆ దారిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనకు సమస్యలు వచ్చినప్పుడే వీటి మీద మనకు ఈ యొక్క నమ్మకత్వం అనేది, ఆధారపడటం అనేది మనకు తెలుస్తుందనమాట. మనకు ఆలోచన ఎలా తోస్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. తొందరపడిపోతూ ఉంటాం. దేవుడు ఇచ్చే వరకు వెయిటింగ్ అనేది, ఓపిక అనేది మనకు ఉండదు. అలాగ నా జీవితంలో ఉన్నట్లయితే నీవు దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు అనేటువంటిది రుజువుపరచబడుతూ ఉన్నదనమాట. ఇంకో విషయం మనం గమనించినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో నీవు సందేహిస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు అని చెప్పవచ్చు అనమాట. దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చాడంటే నీ పరిస్థితిని బట్టి దేవుని నువ్వు అడిగినప్పుడు, దేవుడు నేను ఇది తీసేస్తాను, నేను ఇది చేస్తాను అని దేవుడు నీతో చెప్పినప్పుడు నీవు దాన్ని నమ్ముతూ ఉన్నావు అంటే దేవుడి యందు నమ్మిక ఉంచినట్లే అయితే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు సందేహిస్తున్నట్లయితే ఇంకెప్పుడు చేస్తాడు, నిజంగా ఇది నాకు వచ్చిందో లేదోలే, నా జీవితంలో చేస్తాడో లేదోలే అని అనుమానపు హృదయంతో నీవు ఉన్నట్లయితే నీ పూర్ణ హృదయంతో నీవు యెహోవా యందు నమ్మిక ఉంచటం లేదు అనేటువంటి దానికి రుజువుగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనము మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే మనం వచ్చేది ఏంటంటే వాళ్ళ దగ్గర పోదామా, వీళ్ళ దగ్గర పోదామా, దైవ సేవకుని దగ్గర పోదామా, తర్వాత విశ్వాసుల దగ్గర పోదామా, లేకపోతే అన్యుల దగ్గర పోదామా, డబ్బున్న వాళ్ళ దగ్గర పోదామా, లేకపోతే జ్ఞానవంతుల దగ్గర పోదామా. ఇవన్నీ కాదు. ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అనుభవం నీతో ఉంటే నువ్వు చాలా ధన్యుడు అనమాట. నిజంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, నాకు అర్థం కాదన్నప్పుడు దేవుని సేవకులు, దైవజనులు అని పిలువబడేటువంటి వారు, దేవుని చేత నడిపించబడేటువంటి వారు అని నువ్వు గుర్తిరిగినప్పుడు వారి యొద్దకు వెళ్ళటం కూడా క్షేమమే. అయితే ముఖ్యంగా అందరి మనుషులైనటువంటి వారు ఎవరైనా మనుషులే గనుక నీవు ముఖ్యంగా దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నీవు ఏం చేస్తూ ఉన్నట్టు, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నట్టు, ఏ మనుషుని నీవు ఆశ్రయించకుండా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితంలో శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర ఇచ్ఛలను నెరవేర్చుకుంటూ ఉంటే మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి శరీర సంబంధంగా మన ఆలోచనకు సంబంధించినటువంటి విధానంలో శరీర సంబంధమైనటువంటి పరిస్థితి అంటే మానవ బలమును ఉపయోగిస్తూ ఉంటే నీవు ఖచ్చితంగా యెహోవా యందు నమ్మిక ఉంచట్లేదు అని మనము దీన్ని బట్టి అర్థము చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనకి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రార్థనా జీవితం లేకపోతే ఖచ్చితంగా నీవు దేవుని యందు నమ్మిక ఉంచట్లేదని మన జీవితాల్లో మనము చెప్పుకోవచ్చు. నీ జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి పరిస్థితిలో నీవు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నీవు నమ్మిక ఉంచావు అనేటువంటి వాటికి రుజువులు ఏంటివి అంటే నీ జీవితంలో చింత ఉండదు, నీ జీవితంలో ఇది అసాధ్యం అనేటువంటి మాట నీ నోట రాదు, తర్వాత నీవు యుక్తిగా ప్రవర్తిస్తావు, తర్వాత నీ జీవితంలో తొందరపాటు అనేది ఉండదు, తర్వాత నీవు వాగ్దానాల విషయమై సందేహం లేనటువంటి వాడుగా ఉంటావు, తర్వాత నువ్వు మనుషులను ఆశ్రయించకుండా ఉంటావు, తర్వాత నీ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉంటావు, తర్వాత శరీర సంబంధమైనటువంటి బలగాన్ని నీవు ఉపయోగించకుండా ఉంటావు. వీటన్నిటినీ నీవు చేసినట్లయితే నీవు ఖచ్చితంగా దేవుని యందు నమ్మిక ఉంచుతూ ఉన్నావు అని రుజువు చేసుకోవచ్చు. వీటిలో ఏ ఒక్కటైనా నీ జీవితంలో నీవు కలిగి ఉంటే నీవు దేవుణ్ణి ఇంకా విశ్వసించట్లేదు, దేవుని యందు విశ్వసిస్తూ ఉన్నావు కానీ పూర్ణ హృదయముతో నీవు నమ్మకం ఉంచట్లేదు అని దేవుని వాక్యము తెలియజేస్తున్నదనమాట. అలాగున మన జీవితాల్లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు.
మరొకసారి ఈ మాటను గమనిద్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.